కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 2018-19లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించడం జరిగింది. మారుమూల తండా ప్రాంతాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎస్టీ సమాజానికి సంబంధించినటువంటి పేద విద్యార్థులను వాళ్ళ యొక్క లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి ఉన్నత చదువులు చదివి ఒక మంచి స్థానంలో స్థిరపడాలని చెప్పి ఒక ఆలోచన వాళ్ళు ఒకటి ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆలోచన నెరవేర్చాలని చెప్పి ఆలోచనతో మోడీ గారి ప్రభుత్వం ఈ పాఠశాలను ప్రారంభించింది. అప్పుడే దానిలో భాగంగానే దేశవ్యాప్తంగా 728 ఈ ఏకలవ్య స్కూళ్ళను శాంక్షన్ చేస్తే దానిలో 410 స్కూళ్ళు రన్నింగ్లోనే నడుస్తూ ఉన్నాయి. వీటికి సంబంధించి సరే పురాతన బిల్డింగ్ దేశవ్యాప్తంగా కూడా అంతటా కూడా ఎక్కడైతే బిల్డింగ్స్ లేవో ఆ బిల్డింగ్ లేని వాటికి కూడా 38 కోట్ల రూపాయలు బిల్డింగ్స్ ఇస్తున్నాం. పూర్తి కేంద్ర ప్రభుత్వ నిధులు. 38 కోట్ల రూపాయలు మనం బిల్డింగ్ ఇస్తున్నాం కన్స్ట్రక్షన్ కోసం. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో 48 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. ఒక్కొక్క విద్యార్థికి ప్రతి సంవత్సరానికి 1,09,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం కేంద్ర ప్రభుత్వం. ప్రతి పాఠశాలలో 480 మంది స్టూడెంట్స్. దేశవ్యాప్తంగా 410 స్కూల్స్ ప్రారంభిస్తే దాదాపు 1,20,000 మందికి పైగా విద్యార్థులకు ఇలా చదువు నేర్పిస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి వస్తే 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. దానిలో దాదాపు ఇప్పటివరకు 8,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మంచి ఆలోచనతో వాళ్ళ యొక్క నైపుణ్యతను గుర్తించి క్రీడా విషయంలో కానీ చదువు విషయంలో కానీ అన్నింటిలో వాళ్ళను ప్రోత్సహించాలని చెప్పి ఒక ఆలోచనతో వాళ్ళ లోపల మేము చదువుకోలేము, మేము ఆ స్థాయికి రాలేము అన్నటువంటి ఒక అధైర్యం ఉందో దాన్ని తొలగించి మేము కూడా సమాజంలో సమాన స్థాయికి వస్తామని చెప్పి ఒక ఆలోచన కల్పించాలి. వాళ్ళను కూడా ఉన్నత విద్యార్థులుగా తయారు చేయాలి. వాళ్ళు కూడా సమాజానికి ఉపయోగపడే స్థాయిలో వాళ్ళను తీర్చిదిద్దాలి. అటువంటి ఆలోచన కల్పించాలని చెప్పి ఆలోచనతో ఈ పాఠశాల ప్రారంభించడం జరిగింది. 2018-19లో ప్రారంభించే ముందు ఒక బ్లాక్ వారీగా 50% ఎస్టీ జనాభా ఉన్న ప్రాంతాల్లో బ్లాక్లలో మనం ఈ రెసిడెన్షియల్ పాఠశాల అనుకున్నాం. తర్వాత కాలక్రమేణా దీని డిమాండ్ పెరగడంతో 2022లో 20% జనాభా ఉన్నటువంటి బ్లాక్లలో కూడా మనం ఈ పాఠశాల ప్రారంభించాలని చెప్పి ప్లాన్ చేశారు. ఆ పనులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ప్రారంభించబడిన పాఠశాలను కూడా ఎందుకు ప్రారంభించలేదు, ప్రారంభించిన పాఠశాలలో స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఇది విద్యార్థులను సిబ్బందిని ఇద్దరిని కలిసి మనం వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఇంకా దీన్ని మనం ఇంకా మోడల్ ఇంకా తయారు చేద్దాం. దీన్ని మన కార్పొరేట్ స్కూల్ కాదు, కార్పొరేట్ విద్య కాదు, నిర్బంధ విద్య కాదు, కానీ విద్యార్థులకు అనుగుణమైన విద్య, వాళ్ళు చదువుకోవాలనుకునేది సమాజానికి ఉపయోగపడేటువంటి పాఠ్యాంశాలతో ఉన్న విద్యను అందించాలనే ఉద్దేశంతో మాత్రం చేస్తున్నాం. ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా మనం ఇచ్చే ప్రయత్నం. భోజనం కూడా మీరు చేస్తారు. బయట పోతే పురుగులన్నం, నీళ్ళ చారు, ఉడుకుడుకని అన్నం, పురుగులన్నం ఇవన్నీ వస్తుంటాయి. ఈ పాఠశాలలో ఎక్కడ కూడా ఇప్పుడు నేను తిరిగినా ఎక్కడ కూడా పాఠశాలలో ఎక్కడ ఇబ్బంది లేదు. బయట మరి ఒక చిన్న కాంపిటీ తప్ప మిగతాన్ని కొన్ని ఈ పాత బిల్డింగ్ బట్టి టాయిలెట్స్ విషయంలో కొన్ని రోడ్స్ విషయంలో కొన్ని సమస్యలు చెప్పే కాబట్టి వాటిని కూడా తీర్చే ప్రయత్నం చేస్తాం. ఈ పూర్తి నివేదికను కూడా మనం ప్రభుత్వానికి అధికారులు తీసుకొచ్చి రాబోయే రోజు కూడా ఈ చిన్న సమస్యలు కూడా లేకుండా చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఈ 2 పాఠశాలలు సందర్శించారు ప్రధానంగా